ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి జడిగం అంటారు సార్. ఇవి మనం విత్తనాలు వేసేందుకు దీనికి ఇలా గింజలు వేస్తారు సార్. ఈ గింజల నుంచి పైపులు ఉంటాయి, ఇందులో గింజలు వేస్తారు, విత్తనాలు వేసేందుకు. మనం పల్లీలైనా మొక్కజొన్నలైనా దీనికి పైపులు ఉంటాయి. ఇట్లా ఆ పైపుల ద్వారా 1 by 1 గింజలు పడుతూ ఉంటాయి అన్నట్టు. ఇది నాగలికి అనుసంధానంగా ఫిట్ చేస్తారు. అంటే మనం ఇట్లా పట్టుకొని అవసరం లేదు. నాగలి ఉంటుంది కదా, నాగలికి అనుసంధానం చేసి ఇక్కడ 3 కర్రలు ఉంటాయి, అంటే గొట్టం కర్రలు లాగా పైపు లాంటి. ఇవి గింజలు అందులో పోస్తారు, 1 by 1 పోకుంటూ వస్తాయి. ఇప్పుడేమో మనుషులు వేస్తున్నారు, ముందు నాగలి వద్దంటే అట్లా మనం జడిగాలని ఉంటాయి. ఇది గాబు అండి. ధాన్యం తక్కువ ధాన్యం నిల్వ చేసుకునేందుకు, ఒక 5-6 బస్తాలు ధాన్యం నిల్వ చేసుకునేందుకు, పాడు కాకుండా పురుగు పట్టకుండా ఉండేందుకు మట్టి కుండల్లో ధాన్యం నిల్వ చేసుకునేందుకు. ఇది ప్రతి ఇళ్లలో, ప్రతి వ్యవసాయదారు ఇళ్లలో ఉండేది. ఇప్పుడు లేదు కానీ ప్రతి వ్యవసాయదారు ఇళ్లలో ఇది కంపల్సరీ ఉండేది. ఎక్కువ ధాన్యం అయితే గుమ్ములలో ఉండేది, మామూలు తక్కువ ధాన్యం పట్టుకునేందుకు ఇంట్లో ఇది వాడేది. ఇది అంటే ఇది ఎప్పుడు వాడేది, ఏ ఇయర్లో వాడేది? ఇంచుమించు మేము తెచ్చే ఒక 15 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు ఒక 50-60 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో వాడినది మనకు డొనేట్ చేశారు. అన్ని డొనేట్ చేసినాయి, ఫ్రీగా డొనేట్ చేసినాయి. ఇప్పుడు మనకు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇది? ఇక్కడ అమ్మపురం దగ్గర ఉన్నటువంటి ఊర్లో తీసుకొచ్చాము. తుర్రూరు దగ్గర అమ్మపురం ఊర్లో తీసుకొచ్చాము. ఇప్పుడు ఇవి వ్యవసాయ సంబంధించినటువంటి పరికరాలు, నాగన్లు, కాన్లు కూడా బోధకాని ఉంటుంది, బోధకాని ఉంటుంది, ఇది విత్తనం కానీ 3-4 రకాల కానీళ్ళు ఉంటాయి. అదేంటో చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది బోధకాని అంటే మనం విత్తనాలు వేసుకునేందుకు ఆ నాగడి గట్టి బోధకాని. ఇప్పుడు ఇది నాగలి. ఇది ఆదివాసీ గిరిజనులు ఉన్నటువంటి విశాఖ జిల్లాలో ఆదివాసీ గిరిజనులు వాడేటువంటి నాగలి. ఇది మన నాగడికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఇది ఒకటే రకమైనటువంటి కర్రలు తీసుకుంటారు, ఒకటే రకం కర్ర తీసుకుంటారు. మనకైతేనే పాలె అనేది సపరేట్ ఉంటుంది, మనకు పాలె ఉంటుంది. దీన్ని ఇంచుమించు ఒక 10-15 సంవత్సరాలు వాడుకున్న తర్వాత మనం ఫీల్డ్ వర్క్ పోయినప్పుడు వాళ్ళు ఇట్లా మేము వాడుకునేదని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినాం. ఇది కూడా చౌలపల్లి గ్రామంలో ఎక్కువ తీసుకొచ్చినాం. చౌలపల్లి అని ఇక్కడ అమ్మపురం దగ్గర ఉన్నటువంటి చౌలపల్లి. ఇందులో నీళ్లు అంటే మనం వ్యవసాయం కానీ ఇంకా కూలి కానీ వెళ్ళినప్పుడు, గొర్రెల కాపురులు వెళ్ళినప్పుడు ఈ సోరకాయలో నీళ్లు తీసుకెళ్లే వాళ్ళు చల్లగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడేమో ఫ్రిడ్జ్లు ఉన్నాయి, అంటే వాళ్ళు ఎట్లా చల్లగా అయితే చల్లగా ఉంటాయి? ఇది ఏంటంటే సోరకాయ బుర్ర కాబట్టి వేడి తలగనేది. ఇది వేడి తలగనేది ప్లస్ మనకు నీళ్లు కూడా స్టోరేజ్ అంటే మలినం కాకుండా కూడా ఉంటుంది, వేడి తలగకుండా ఉంటుంది, అందుకు చల్లగా ఉంటుంది. అంటే సోరకాయ ఇప్పుడు మామూలు ఎండ తలగానే ఖరాబ్ అవుతుంది, పగిలిపోతుంది, అట్లా ఉంటుంది. ఇది ఎంతకాలం ఉంటుంది అట్లా? ఇది ఇంచుమించు ఒక 4-5 సంవత్సరాలు వాళ్ళు వాడుకున్నారు. దీన్ని 4 లోపల ఉన్నదాన్ని గుజ్జంతా తీసేసి క్లీన్గా చేసేసి ఒక 3-4 సంవత్సరాలు వాడిన తర్వాత మనకి ఇచ్చారు. ఎక్కడి నుంచి? ఇది ఇంచుమించు చౌలపల్లి గ్రామం, ఇక్కడ చౌలపల్లి గ్రామంలో తీసుకొచ్చినాం. ఇది ముదిరాజు సంబంధించినట్టు. ఇది ఉడతల వల, ఉడతలు పట్టేందుకు గిరిజనుల నుంచి తీసుకొచ్చినాం. ఉడతలు వేసేందుకు ఉడతలు పడతారు కదా, ఉడతల వల అంటారు. ఇది కూడా సోరకాయ బుర్రనే. ఇది ఒక రకం ఉన్నట్టు. దీన్ని కూడా ఒక స్టోర్ అంటే ఇట్లయితే పగులుతేనే ఉద్దేశం పడి దీనికి చుట్టూ రక్షణగా ఒక అల్లిక అల్లి దానిలో సొరకాయ బుడ్డ పెట్టి నీళ్ళను స్టోర్ చేసి నీళ్ళది. ఇది కూడా ఇది అద్దం పెట్టే అని మనం అమ్మపురం గ్రామంలో తీసుకొచ్చినాం. అద్దం పెట్టే. ఇదేంటి అద్దం పెట్టే అంటే ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ లాంటిది. ఎప్పటిది? ఇది ఏ కాలం? ఇంచుమించు వాళ్ళు ఒక 15 సంవత్సరాలు వాడుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకొచ్చి 15-30-20 సంవత్సరాలు అవుతుంది. అంటే 30-40 సంవత్సరాల క్రితం పరికరం ఇది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇది? దీన్ని విష్ణూరు గ్రామం నుంచి తీసుకొచ్చినప్పుడు పలకుడి దగ్గర విష్ణూరు గ్రామంలో తీసుకొచ్చింది. ఇది ఏంటి మరి డిజైన్ ఉంది కదా ఇందులో కొన్ని పెడతాను వస్తువులు, దువ్వెన, ఈ బొట్టు అట్లాంటి అన్ని పెట్టుకునేందుకు. అట్లా పౌడర్ డబ్బాలు, దోస్తు డ్రెస్సింగ్ టేబుల్. అంటే అప్పుడు మామూలుగా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇల్లు పరిస్థితులను బట్టి వాళ్ళకు కావాల్సినంత సైజులో చేసుకున్నాను. ఇది పశువులను మనం వాడేందుకు ముళ్ళుకర్ర, ముళ్ళుకర్రకు వాడతారు అన్నట్టు. ఇది ముళ్ళు ఉంటుంది దీనికి, పశువులను కొట్టేందుకు అట్లా. ఇది మోటకు సంబంధించిన కదురు అండి. మోట బొక్కెన. ఇది మోట బొక్కెన నీళ్లు మనం
పాత కాలంలో పురాతన కాలంలో నీళ్లు తోడేందుకు అంటే సరైన మోటార్ వసతి లేదు, అవి లేవు కాబట్టి సాయం తోడుకున్నప్పుడు ఈ నీళ్ళని తీసుకొచ్చినప్పుడు తీసేసేది. దీన్ని గుంటుక మొద్దు అంటారండి, గుంటుక మొద్దు అంటారు. వ్యవసాయ పరికరాల్లో ఇది ఒకటి. దీనికి 3 కొయ్యలు ఉంటాయి. ఈ కొయ్యలతోటి గుంటుక పత్తులో కానీ మిరప తోటలో కానీ పత్తుల్లో కానీ మొక్కజొన్నలో కానీ గుంటుక కుట్ట అంటే గడ్డి కలుపు తీసేందుకు దీన్ని వ్యవసాయదారులు వాడతారు. దీనికి కొయ్యలు అటువంటివి లేవు. దీన్ని అన్ని రకాల పంటలకు గడ్డి పోయేందుకు వాడతారు. గుంటుక, ఇది చిన్న గుంటుక, ఇది పెద్దగా ఉంటుంది. ఇది 3 కొయ్యలది, ఇది 2 కొయ్యలది. ఇది గొర్రు అంటే మనకు కొన్ని వస్తువులు దొరకలేదు కాబట్టి మినియేచర్ లాగా గొర్రు తయారు చేయించినాము. ఇది మనం వరి నాటేసే ముందు కొట్టేందుకు పనిచేస్తుంది. విత్తనాలు వేసిన తర్వాత కూడా మట్టి కూడిపోయేందుకు ఈ గొర్రును వ్యవసాయదారులు ముఖ్య పరికరంగా వాడుకునేది.